2024 ఎన్నికల్లో టికెట్ కోసం రహస్యంగా ప్రయత్నిస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను పవన్ కళ్యాణ్, లోకేష్లు బయటకు నెట్టివేయడంతో ఆవేదనలో ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితిలో ఎమ్మెల్సీ తోట ఉన్నారని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మండిపడ్డారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మండపేట మండలం ఇప్పనపాడులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జనసేన, టీడీపీలలో టికెట్ కోసం తోట ఇద్దరు నాయకులను సంప్రదించడం జరిగిందన్నారు. అయితే ఇద్దరు తలుపులు మూసివేయడంతో ఏం చేయాలో పాలుపోక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ద్వారపూడి రోడ్డు వేస్తుంటే ప్రతిపక్షాలు భరించలేకపోతున్నాయని, 15 ఏళ్లుగా రోడ్డు శిథిల స్థితిలో ఉందని అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 వరకు ఈ రోడ్డు మెయింటెనెన్స్లోనే ఉన్న విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. అలాగే ఆ రోడ్డు వేయాలని తాము ఎన్ని ధర్నాలు, రాస్తారోకోలు చేశామో ప్రజలందరికీ తెలుసన్నారు. నేటికి రోడ్డు పూర్తి చేయలేని అసమర్థుడు తోట అని ఆరోపించారు. ఇప్పనపాడు గ్రామంలో తాము 7.5 కోట్ల రూపాయలతో గ్రామాభివృద్ధి చేశామని, మరి ఎమ్మెల్సీ తోట గడిచిన 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గడిచిన సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ తదితర వాటి ఛార్జీలు పెంచేసి సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. ఎప్పుడెప్పుడు సాగనంపుదామని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పనపాడు గ్రామ సర్పంచ్ కుంచే వీరమణి ప్రసాద్, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున మండపేట మండలం ఇప్పనపాడు గ్రామం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. మరి స్థానిక సర్పంచ్ గారు, మరి మన జనసేన పార్టీ నాయకులు శ్రీ ప్రసాద్ గారు, పెద్దలు పెద్దకాపు గారు, ఇంకా 2 పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో కలిసి తిరుగుతూ ఉంటే ప్రజల్లో మంచి స్పందన. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ తప్పుడు ప్రభుత్వాన్ని పారదోల్దామని చెప్పి ఏకైక ఆలోచనతో ఉన్నారు. మరి నిన్నటి రోజున గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ తోట త్రిమూర్తులు గారు ఈ తాపేశ్వరం రోడ్డు, అంటే మండపేట ద్వారపూడి రోడ్డు, ఈ రోడ్డు మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మేము చాలా స్పీడ్గా పని పూర్తి చేసేస్తున్నాం, ప్రతిపక్ష వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు, వాళ్ళకి అసూయ పెరిగిపోయిందని చెప్పని. అంటే పాపమైన ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది దానికి. ఒక పక్కన జనసేన పార్టీ చుట్టూ తిరిగాడు ఈ మధ్యనే రాత్రుల్లో. పవన్ కళ్యాణ్ గారు చీప్ అమ్మన్నారట. తెలుగుదేశం అయితే ముందే లోకేష్ గారు తలుపేసేశారు. దాంతో ఏం చేయాలో తెలియక ఆయన ఏ నోటుకు వచ్చింది మరి అనకూడదు, కానీ పెద్ద ఆయన్ని ఒక పేలాపన, సంధి పేలాపన అంటారు, అది మొదలైంది ఇప్పుడు ఆయనలో. ఏం చేద్దంటున్నానంటే ఈ రోడ్డు ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం పోయిందట. మరి మీకు నిద్రపోతున్నారా, కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారా, సమాధానం చెప్పాలి. మీకు అందంగా చెప్తుంటే మీకు బుర్రకి ఎక్కట్లేదు, ఎక్కుతుంది, కానీ మాటలు గారిడి చేద్దామని చెప్పి ఒక తప్పుడు ఆలోచన. 2018 ఎండింగ్ వరకు కూడా ఇది మెయింటెనెన్స్లో ఉంది. ఓన్లీ మండపేటే కాదు, మీ రామపురం కూడా ఈ ద్వారపూడి అనే రోడ్డు మెయింటెనెన్స్లో ఉంది. చిన్న గొయ్యి పడినా కూడా కప్పెట్టేసేవారు వాళ్ళు. దాన్ని మరి మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు రాబోయే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఎలాగ పాడవద్దు అన్న ఆలోచనతో 10 కోట్లు శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం రాగానే క్యాన్సిల్ చేసిన విషయం మీకు కూడా తెలుసు. ఈ 10 కోట్లలోనూ మండపేట నియోజకవర్గం పోర్షన్ 7 కోట్లు, మీ రామపురం నియోజకవర్గం పోర్షన్ 3 కోట్లు, అన్నీ తెలిసి ఏమీ లేకుండా దొంగ నిద్ర నటిస్తే ఎలాగైతే మేలుకోపలేమో అదేవిధంగా మీరు సంధి పేలాపన కింద పేలుతూ ఉన్నారు. మరి ఇంకొక విషయం, కోర్టులకి ఏదో మేము వేయించామట. ఎవడు చెప్పాడయ్యా? అది ఎవరితోనైనా మీరు ఒక్కసారి వాళ్ళతో మీటింగ్ పెట్టారా? మరి ఏదైనా ఎవరైనా కోర్టుకి వెళ్తే వాళ్ళ ఆస్తులు పోతున్నాయని మరి పెత్తనం చేసేవాడు మరి వాళ్ళు కూర్చోబెట్టి ఏం చేద్దామని చెప్పి సంప్రదింపులు చెప్పవలసిన కనీస బాధ్యత, ఇంగిత జ్ఞానం మీరు మర్చిపోయి మీరు మీ కమిషన్లో